వెల్కమ్ టు లైఫ్ మంత్ర బై నాగేంద్ర. సీక్రెట్ సిరీస్లో ఉన్నాము. తెలుగులో చాప్టర్ 2 గురించి మాట్లాడుకోబోతున్నాము ఈ వీడియోలో. ఎవరైనా చాప్టర్ 1 కనుక వినకపోతే ప్లీజ్ స్టార్ట్ ఫ్రమ్ చాప్టర్ 1. చాప్టర్ 2లో ఆకర్షణ సిద్ధాంతం ప్రకృతికి సంబంధించిన ఒక సిద్ధాంతం. ఇది గురుత్వాకర్షణ శక్తిలాగే నిష్పాక్షికమైనది. మీరు అదే పనిగా ఆలోచిస్తూ పిలిస్తే తప్ప ఏది కూడా మీ అనుభవంలోకి రాదు. మీరేం ఆలోచిస్తున్నారో తెలుసుకోవాలంటే మీకు ఎలాంటి భావన కలుగుతోందో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. భావనలు మనం ఏం ఆలోచిస్తున్నామో వెనువెంటనే మనకు తెలియచేసే విలువైన సాధనాలు. మంచి ఆలోచనలు చేస్తూ ఉన్నప్పుడు చెడు భావనలు కలగటం అసంభవం. మీ ఆలోచనలే మీ ఫ్రీక్వెన్సీని నిర్ధారిస్తాయి. మీ భావనలు మీరు ఏ స్థాయి ఫ్రీక్వెన్సీలో ఉన్నారో వెంటనే తెలియచేస్తాయి. మీలో చెడు భావాలు కలిగినప్పుడు మీలోని ఫ్రీక్వెన్సీ మరిన్ని చెడు భావాల వైపుకి మిమ్మల్ని ఆకర్షిస్తుంది. మీలోని మంచి భావాలు కలిగినప్పుడు ఎంతో బలంగా మీరు మరిన్ని మంచి భావాలను ఆకర్షిస్తారు. మార్పు తీసుకువచ్చే రహస్యాలు అంటే సంతోషకరమైన జ్ఞాపకాలు, ప్రకృతి, మీకు ఇష్టమైన సంగీతం, ఇలాంటివి మీ భావాలలో మార్పు తీసుకువచ్చి ఒక్క క్షణంలో మీ ఫ్రీక్వెన్సీ స్థాయిని మార్చగలవు. మీరు వెలిబుచ్చగలిగే అతి హెచ్చు స్థాయి ఫ్రీక్వెన్సీ ప్రేమ. మీరు ఎంత ఎక్కువగా ప్రేమ అనే భావాన్ని అనుభవించి వెలిబుచ్చగలిగితే మీరు ఉపయోగించగల శక్తి అంత ఎక్కువగా ఉంటుంది. ఈ చాప్టర్ 2 అండి. ఈ చాప్టర్ 2లో ఎక్కువగా భావాలు అండ్ ఫ్రీక్వెన్సీ, ఈ ఎమోషన్స్, వీటి గురించి ఎక్కువ మాట్లాడారు. ఫస్ట్ చాప్టర్లో చెప్పుకున్నట్టు వీ హ్యావ్ టు హ్యావ్, మనం హయ్యర్ ఫ్రీక్వెన్సీలో ఉండాలి. దాంతోపాటు లాస్ట్లో పర్టికులర్గా హెచ్చు స్థాయి గల ఫ్రీక్వెన్సీ ప్రేమ. అంటే మనిషికి చాలా ఎమోషన్స్ ఉంటాయండి. వాటిల్లో లవ్ ఈజ్ ద హయ్యెస్ట్ ఫ్రీక్వెన్సీ. అండ్ దాంతోపాటు గ్రాటిట్యూడ్, ఫర్గివ్నెస్, జాయ్ఫుల్నెస్, ఇవన్నీ కూడా హయ్యెస్ట్ ఫ్రీక్వెన్సీ. అంటే ఆ ఫ్రీక్వెన్సీలో ఉన్న మనిషి ఏదైనా అనుకుంటే యాజ్ పర్ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారంగా అది మీ లైఫ్లో జరిగి తీరుతుంది. కానీ ఎందుకు ఇది జరగట్లేదు అని అంటే చాలామంది ఆపోజిట్ ఫ్రీక్వెన్సీ అంటే బ్లేమింగ్, స్ట్రెస్ఫుల్నెస్, యాంగ్రీనెస్, ఫియర్, ఇలా ఒక లోయర్ ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్స్లో ఎక్కువ ఉంటున్నారు. దట్ ఈస్ ద ప్రాబ్లం. కాబట్టి ట్రై టు బీ ఇన్ ద హైయర్ ఫ్రీక్వెన్సీ టు అట్రాక్ట్ వాట్ ఎవర్ యూ వాంట్ ఫ్రమ్ ద యూనివర్స్.